నంద్యాల జిల్లా నందికొట్కూరులో దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై అక్రమంగా పైప్ లైన్ కోసం కాలువలను తవ్వుతూ తమ దుకాణాలను కూల్చివేస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ పేరుతో తమ దుకాణాలను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ హైకోర్టు కేసు విచారణలో ఉందని చెప్పారు. ప్రస్తుతము మహేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ NH 340 స్థలము కాదని తమ స్థలములో కాలువలు తవ్వుతున్నారని దుకాణ యజమానుల తరఫున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అశోక్ రత్నం ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో కూల్చిన తమ దుకాణాలకు సంబంధించి ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారము చెల్లించలేదని వారంటున్నారు. ఇరువైపులో ఉన్నటువంటి షాపులను మున్సిపల్ వచ్చేటోళ్ళు చూడాలి, ఊకే ఎవరో పెడితే అందరినీ స్టార్ట్ చేయించి పడగొట్టేసినారు. కోర్టులో స్టే ఉండగా పడగొట్టినందువలన ఆ మున్సిపల్ కమిషనర్ పైన 2 కంటెంప్ట్ కేసులు వేసినారు. ఈ కంటెంప్ట్ కేసులు నేటికి అట్లాగే జరుగుతున్నాయి. ఇది మున్సిపాలిటీ రోడ్డు కాదు. ఈ ప్రైవేట్ ల్యాండ్లో వచ్చి దౌర్జన్యంగా నేను పైప్ లైన్ వేసేస్తాను అని కొంత పైప్ లైన్ వేసి రాత్రి వేసేది జేసీబీలు పెట్టి వాడు కొన్ని పూడ్చినాడు, కొన్ని చేస్తూ ఉంటే